మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ శక్తిని మీరు చదవలేరమ్మా. చాలా చిన్నపిల్లలు. వీడు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రౌడీ. నేను ఎప్పుడో ఎదిగిపోయినా క్రిమినల్ని. మీది వంటింటి బుర్రా, నాది వైల్డ్ థింకింగ్ బుర్రా. మళ్ళీ ఇంకొకసారి మీ అతి తెలివితేటలు చూపించి పిచ్చి పిచ్చి వేషాలు వేసే ప్రయత్నాలు చేస్తే మీ చావుకే ముహూర్తాలు పెట్టించాల్సి వస్తుంది. పదండి లోపలికి. ముహూర్తాలు పెట్టేటప్పుడు కాస్త పళ్ళు ఇకిలిస్తూ కూర్చోండి. పదండి. ఏంటక్క ఇది? ఒరేయ్, ముందు లోపలికి వెళ్దాం పద. అయ్యా, అమ్మాయి అబ్బాయి జాతకాలన్నీ పరిశీలించాను. వీళ్ళ జాతకాల్లో ఎలాంటి దోషం లేదు. 36కి 36 గుణాలు కలిశాయి, చక్కగా కలిశాయి. చక్కటి జంట. చిలకా గోరింకల్లా కలకాలం కలిసుంటారు. ఎలాంటి సందేహం లేకుండా మీరు ఈ సంబంధం ఖాయం చేసుకోవచ్చు. నిశ్చితార్థం ఆపడానికి నాకు కరెక్ట్గా ఏ ఎవిడెన్స్ దొరకటం లేదు. అత్తా ధీరజ్ వట్టి ఫ్రాడ్ ఫెలోస్. పోయి ఇంత మంచి వాళ్ళు వాళ్ళ వలలో చిక్కుకుంటున్నారు. ఎలా చేసి ఈ నిశ్చితార్థం చెడగొట్టాలో అర్థం కావడం లేదు. అంత తికమగ్గా ఉంది. ఏదో ఒకటి చేసి భగవంతుడే ఈ నిశ్చితార్థాన్ని ఆపేయాలి. చాలా శ్రమపడి ఈ సంబంధం కుదిర్చావురా. చాలా సంతోషంగా ఉంది. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను రఘు. ఒరే, మనలో మనకి ఏంట్రా ఇది? అబ్బాయి అమ్మాయి ఇష్టపడుతున్నారు. నీకు అబ్బాయి బాగా నచ్చాడు. అన్ని విధాలా మంచి సంబంధం. అందుకే నేను ప్రయత్నం చేశానురా. పిచ్చి ప్రతాపు, నీ ఆనందం వెనుకున్న ఆలోచనేంటో నేను చదవగలను. నీ కూతురికి గొప్ప సంబంధం దొరికిందని మురిసిపోతున్నావు కదా. నీలాంటి గతిలేని సంబంధానికి నేను దిగొచ్చానంటే దాని అందానికో మంచితనానికో మురిసిపోయి కాదు. ఇలాంటి దరిద్రపు కొట్టు సంబంధం చేసుకోవడానికి నేనేం పిచ్చిదాన్ననుకున్నావా? అక్కడున్న కూతురు నీ కూతురు కాదు, నా పక్కనున్న తమ్ముడి కూతురు. వాడి ఆస్తి దక్కించుకోవటానికే దీనికి నా కొడుకు చేత వల వేయించాను. అది నీ కూతురు కాదని ఎప్పుడు తెలుసుకుంటావో? నువ్వు తెలుసుకునేలోపు 3 ముళ్ళు పడిపోతే నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఈ విషయంలో నేను 100% సక్సెస్ అయిపోతాను. ఇంకా ఆలస్యం ఎందుకు? లగ్నపత్రిక రాసేయండి. తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుంటే ఓ పని అయిపోతుంది. నా స్నేహితుడు పెద్ద బరువు బాధ్యతలు తీరినట్టు సంతోషపడతాడు. అలాగే.
ఒరేయ్, నీ పిడికిలి బిగించడాలు పళ్ళు కొరకడాలు కాస్త ఆపు. అనవసరంగా ఆవేశపడి తొందరపడుకో. ఇది నిశ్చితార్థమే. పెళ్లిలోపు మనమేంటో నిరూపించుకుని ఆ శక్తికి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం. ఈ ఒక్కసారికి నా మాట వినరా. చూడండి పంతులు గారు, మంచి ముహూర్తం చూడండి. పెళ్లి బాధ్యత అంతా నా తమ్ముడు తీసుకున్నాడు. అంగరంగ వైభవంగా వాడి స్థాయికి తగ్గట్టుగా హుందాగా పెళ్లి జరగాలి. ఆ పని మీదే ఉన్నానమ్మా. జన్మ నక్షత్రాలు, నామ నక్షత్రాలు, జాతక ఫలితాలు చక్కగా 1కి 10 సార్లు పోల్చి చూసి మంచి ముహూర్తం చూస్తున్నాను. చూడండి పంతులు గారు, ఒకరోజు వెనక ముందు అయినా మంచి ముహూర్తమే చూడండి. వెనక ముందు చూడాల్సిన పని లేదండి, దొరికింది. ఇంకో 3 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. రోజుల్లోనా? ఇప్పుడు ఏమైందిరా ప్రతాప్? మరీ 3 రోజులంటే? మీరేం టెన్షన్ పడకండి, అన్నీ మేం చూసుకుంటాం కదా. మనం ఒకటైన తర్వాత మీకేం ఇబ్బంది కలగనివ్వం. 3 రోజులు కాదు, 3 పూటల్లో ఉన్నా సరే మేం రెడీ. ఒరే, ఇప్పుడు ఏమైందనరా? వారం 10 రోజుల్లో నువ్వు వెళ్ళిపోవాలని అంటున్నావుగా. 3 రోజుల్లో ముహూర్తం అయితే బాగుంటుంది కదా. వారు కూడా హామీ ఇస్తున్నారు, నువ్వెందుకు టెన్షన్ పడ్డావు? చూడండి, ఈ ముహూర్తం కాకపోతే మరో 2 నెలల వరకు మంచి ముహూర్తాలు లేవు. దీన్ని ఖాయం చేయమంటారా, లేకపోతే 2 నెలల తర్వాత చూడమంటారా? రెండు నెలలు అంటే కుదరదులేండి, ఎందుకంటే మళ్ళీ పని మీద దుబాయ్కి వెళ్ళాలి. మరి 3 రోజులైతే ఎలా అండి? పనులు ఎలా అవుతాయి చెప్పండి. అది నిజమే, ఎంగేజ్మెంట్కి కూడా టైం లేదు. మరి 2 నెలల తర్వాత పెట్టమంటారా? ఎంగేజ్మెంట్ ఏముందండి, అది మధ్యలో వచ్చిన సంప్రదాయమే కదా, వెనక లేదు కదా. అయినా ముద్దు ముచ్చట కోసం ఈ నిశ్చితార్థంలోనే ఉంగరాలు మార్చేసుకుందాం. ఒకళ్ళ మెడలో ఒకళ్ళు దండలు వేసుకుంటే సరిపోతుంది కదా. రే, వారు చెప్పేది కూడా బాగుంది కదరా. ఓకేరా, సరే. ఎందుకైనా మంచిదని నేను దండలు ఆల్రెడీ తెప్పించాను నాన్న. మంచి పని చేశావు. ఉంగరాలు తనకి బంగారం కొన్నప్పుడే కొనేసి పెట్టాను. శారదా, బీరువాలో ఉంగరాలున్నాయి, వెళ్ళి తీసుకురాపో. ఏమండి, ఇదిగోండి. పంతులు గారు, ఇవిగోండి. ఏమండి, ఇంత అర్జెంటుగా పెళ్లి పెట్టుకుంటే ఎలా? పెళ్లి పనులు ఎంతసేపండి? గ్రాండ్గా వద్దనుకుంటే ముఖ్యమైన బంధువుల్ని పిలిచి ప్రశాంతంగా ఏ గుళ్ళోనో చేసేసుకోవచ్చు. మీ ఖర్చులకు కూడా ఏ ఇబ్బంది ఉండదు, టెన్షన్ పడాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. గుణ, ఏమంటావురా? నువ్వెలా అంటే అలా అక్క. ఇద్దరూ ఇష్టపడ్డ సంబంధం, కన్యాదానం చేసే వాళ్ళకి ఇబ్బంది లేకపోతే మనకేం ఇబ్బంది? మీరే ఉంటారు ప్రతాప్ గారు.
నేను అనడానికి ఏముందండి, మీరంతా అంత భరోసా ఇస్తుంటే నేనెందుకు వెనకాడతాను? కానివ్వండి, ఆ 3 రోజుల ముహూర్తమే ఫిక్స్ చేయండి. అవునండి, మళ్ళీ మా వాడు వెళ్ళాలంటున్నాడు కదా, ఈలోపు పెళ్లి చేసి వెళ్ళిపోతే వాడికి నిశ్చింతగా ఉంటుంది. దగ్గర ముహూర్తమే పెట్టుకోండి. పంతులు గారు, మీరు ఇదే ముహూర్తాన్ని ఫిక్స్ చేయండి. శుభమస్తు. లగ్నపత్రిక రాయడం పూర్తయింది. లగ్నపత్రిక చదవమంటారా? రాసింది చదవడానికే కదండి, చదవకపోతే అందరికీ ఎలా అర్థమవుతుంది? చదవండి. అలాగే. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు స్వస్తి శ్రీ చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ వైశాఖ బహుళ విధియ 14వ తారీఖు బుధవారం అనురాధ నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశమున ఉదయం 9:19 శ్రీమతి శ్రీ కపిలవాయి ప్రతాప్ రేణుకుల గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధరణిని, శ్రీమతి శ్రీ జ్యోతుల శక్తి శేష్ కుమార్ల గారి ఏకైక కుమారుడు చిరంజీవి ధీరజ్ కు ఇచ్చి వివాహం చేయుటకు పెద్దల సమక్షంలో నిశ్చయించడమైంది. అట్టి ముహూర్తమున ఇచ్చిపుచ్చుకునే నిశ్చయ తాంబూలాలు. అమ్మా, తాంబూలాలు మార్చుకుందరు రండి. అమ్మా, మీ వారు రాలేదా? వారు ఇవాళ బొంబాయి అంటారు, రేపు దుబాయ్ అంటారు. ఏ దీవిలో ఆ జీవి ఉన్నాడో తెలీదండి. ఇంటి బాధ్యతలేం పట్టకుండా తిరిగే మనిషి. నేనున్నాను కదా, అన్నింటికీ నేనే. అయినా నాదే ఉందండి. ఈ పెళ్లికి బాధ్యతంతా తీసుకొని పెద్దాడిగా ముందుంటుంది నా తమ్ముడు. మా తరపున నా తమ్ముడే తాంబూలాలు తీసుకుంటాడు. అభ్యంతరమేం లేదు కదా? మీకిష్టమైతే నాకేమీ అభ్యంతరం లేదమ్మా. ఏం గుణా, నీకేమన్నా అభ్యంతరమా? అయ్యో, నాకే ఉంటుందక్క, నువ్వెలా చెప్తే అలాగే. శుభస్య శీఘ్రం. ముందుకు రండి, తాంబూలాలు మార్చుకోండి. గుణా, రాశారదా? తీసుకోండి. ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇదేంటి ఈ టైంలో వస్తుంది? ఇప్పుడు ఇక్కడ జరిగే తంతంతా చూస్తే పైకప్పు లేచిపోయేంత పంచాయతీ చేస్తుంది. ఇక్కడున్న వాళ్ళందర్నీ కాదని యుద్ధానికైనా సిద్ధపడి ఈ నిశ్చితార్థం ఆపేస్తుంది. దేవుడా, అంతా చాటుగా జరిగిపోతుంది అనుకున్న టైంలో ఇలా మెలిక తిప్పావేంటి? నేను చేసిన దుర్మార్గాలకి ఇది పనిష్మెంటా ఏంటి?
త్వరగా కానివ్వండి, తాంబూలాలు మార్పించండి. తాంబూలాలు మార్చుకోండి. అమ్మ ఒక్క నిమిషం. పసుపు కుంకుమలు లేవు. బుజ్జమ్మ, నాన్న పసుపు కుంకుమ పట్టురా. అలాగే. జర్నీ, ఎక్కడున్నావే? ఏమైందమ్మా? ఏంటి అంత కంగారుగా మాట్లాడుతున్నావు? ఏం లేదే, మధు కాలేజీలో కళ్ళు తిరిగి పడిపోయిందట. వాళ్ళు నీకు ఫోన్ చేస్తే నీ ఫోన్ కలవలేదట. నాకు ఫోన్ చేసి చెప్పారే. కళ్ళు తిరిగి పడిపోయిందా? ఇదిగో నేను ఇప్పుడే వెళ్తున్నాను. అమ్మయ్యా, దేవుడు నా మొర ఆలకించాడు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తో. గట్టిగా చదవండి. ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాతి బ్రువన్నయం చ బ్రహ్మణస్పతి. నిశ్చితార్థ ముహూర్త శుభ ముహూర్తోస్తో. బాబు ఇలా రండి. అమ్మా ముందుకు రండి. రారా. అక్క, అది అక్కడ పెట్టక్క. పట్టుకో శారదా. ముందుకురా. రామ్మా. ఉంగరం తీసుకో అమ్మా. ఉంగరం తీసుకో. ఉంగరాలు మార్చుకోండి. ఓం ధ్రువం దే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త్రైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. తను వెతికిన తగు జతను వేనని, కను తెరవని మనసుకు తెలుసాని, బదులడిగిన పిలుపది నీదేనని, తెరమరుగున గలమది విందా అని, వెలుగేదో కనిపించేలా నిన్నే గుర్తించేలా, చుట్టూ కమ్మేరేయో మాయ మొత్తం కరగాలి, ఒట్టు అంటూ నమ్మించే నీ స్నేహం కావాలి, తను వెతికిన తగు జతను వేనని, కను తెరవని మనసుకు తెలుసాని, బదులడిగిన పిలుపది నీదేనని, తెరమరుగున గలమది విందా అని. ఉరికే అల్లరి ఉడికే ఆవిరి, ఎవరు నా సరి లేరను వైఖరి, పొగరనుకో తగదనుకో సహజ గుణాలివి, ఫలదనుకో వరమనుకో వరకట్నాలివి, ఒడుపుగా వరస కలిపి మహాశయ మగువ నేలుకో. లేవరా, లేమ్మా. గుణ రా.
మధుకి ఇప్పుడెలా ఉంది? ఇప్పుడేం పర్వాలేదే. కాలేజీలో పడిపోగానే వాళ్ళే ఇంజెక్షన్ చేయించి తీసుకొచ్చారు, అందుకే నిద్రపోతోంది. నీరసానికి అలా పడిపోయి ఉంటుంది. అవునమ్మా, చిన్న పోయినప్పటి నుంచి మధు సరిగ్గా తినడం లేదు. ఒంటి పూట భోజనమే బాధతో పాపం తినాలనిపించినా తింటం లేదు, అందుకే పడిపోయింది. ఈరోజు మీ ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ జరిగిందా బాలు? ఈరోజు మా అక్క ఎంగేజ్మెంట్ జరిగింది. ధరణి ఎంగేజ్మెంట్ జరిగిందా? అవునండి. పెళ్లి కొడుకు ఎవరు? ఎవరా బాలు ఫోన్లో? జనని గారక్క.